తనకి మస్కిటో కుడుతుంటే వెళ్ళాను. నిద్రలో నన్ను పట్టుకుని పడుకుంది. మిస్ యూ మమ్మీ అని కూడా అంది. తనంతలా తన మమ్మీని మిస్ అవుతుందని తెలిసి వదిలి వెళ్ళాలని అనిపించలేదు. అలా పడుకున్నాను. నిద్రలో ఇటువైపు తిరిగేసరికి నిజంగా సారీ అంది. ఇంకా ఆద్యాని బాధ పెట్టడం ఇష్టం లేక యశి సారీ చెప్పడంతో ఆద్య కోపం చల్లారింది. ఆదిత్య లోపల నవ్వుకున్నాడు. ఇంకెప్పుడు నా ఆది పక్కన నువ్వు కూర్చోకూడదు. ఆ ప్లేస్ నాకు మాత్రమే సొంతం అని ఆదిత్య మెడ చుట్టూ చేతులు వేసి బుగ్గ మీద ముద్దు పెట్టుకుని నేను చెప్పింది కరెక్టే కదా అది అంది. 100% మై బేబీ అని తనని ఎత్తుకుని బాత్ చేద్దామా అన్నాడు. ఓకే అంది ఉత్సాహంగా. ఈ టైంలో బాతింగ్ ఏంటి అంది మిట్ట మధ్యాహ్నం వేలవుతుంటే. మా ఇష్టం, అడగడానికి మీరెవరు అన్నాడు ఆది. దొరుకుతావుగా అప్పుడు చెప్తా నీ పని అని వెళ్ళిపోతుంటే హలో మిస్, మాకు సర్వీస్ చేస్తానని మాట ఇచ్చారు, మర్చిపోయారా? ఫ్రెష్ అయి వచ్చేసరికి మా క్లాత్స్ రెడీగా పెట్టండి, మేము షవర్ చేసుకుని వస్తామని ఆద్యాన్ని తీసుకొని వాష్రూమ్లోకి వెళ్ళాడు. విశాలంగా ఉన్న వాష్రూమ్లో పాప కోసం అరేంజ్ చేయించిన టబ్లో వార్మ్ వాటర్ ఫిల్ చేసి పాపతో కాసేపు ఆడుకుని బాత్ చేయించి టవల్ చుట్టి బయటకు తీసుకొచ్చి వెయిట్ చేస్తున్న యశికి అందిస్తూ ఆద్య తనిప్పుడు మన సర్వెంట్, సో మనకు సర్వీస్ చేస్తుంది, నువ్వేం మాట్లాడకూడదు సరేనా అన్నాడు. అని తల ఊపింది. ఈ విధంగా అయినా పాపతో తన చిన్ని సరదాలు తీరుతాయని మురిసిపోయిన యశి ఆద్యాని బెడ్ మీద దించి ఒళ్ళంతా చక్కగా తుడిచి మాయిశ్చరైజర్ రాసి డ్రెస్అప్ చేసి హెయిర్కి బ్యాండ్ వేసింది. అమ్మతో తను కోరుకున్న పనులు చేయించుకుంటున్న ఆద్య చిట్టి కళ్ళలో నీళ్లు నిలుస్తున్నాయి నెమ్మదిగా. ఆద్య, ఎందుకు మా ఏడుస్తున్నావు? కంగారుగా చూసింది. నీతో ఇలా రెడీ చేయించుకోవాలని నాకు చాలా కోరిక అని ఏడుపు గొంతుతో చెప్తుంటే యశి గుండె తరుక్కుపోయింది. పాపని హృదయానికి హత్తుకుని ఐఎమ్ రియలీ సారీ ఆద్య, నేను కావాలని ఏదీ చేయలేదు, మా పరిస్థితులు నా చేత అలా చేయించాయి, నిజంగా సారీ రా. అమ్మని క్షమించమ్మా, ఇలా హేట్రెస్ చూపిస్తుంటే తట్టుకోలేకపోతున్నారా అని తను కూడా ఏడుస్తుంటే యశిని దూరం జరిపి నువ్వు నా మమ్మీ అని ఆదికి చెప్పాను, నువ్వు కూడా చెప్పకు అంది. చెప్పను కానీ నాతో మాట్లాడతావు కదూ, నీకు ఆది దగ్గరే ఉండాలనిపిస్తే తన దగ్గర ఉండు, నేను అస్సలు తీసుకెళ్ళను అంది. అంటే ఇప్పటికి కూడా నేను నీకు వద్దా అని ఆద్య అంటుంటే గుండె పిండేసినట్టు అయిపోయిన యశి పోనీ నాతో వచ్చేస్తావా, తీసుకెళ్ళిపోతాను అంది. అప్పుడు ఆది ఒంటరి వాడైపోతాడుగా, నేను తనతోనే ఉంటానని ప్రామిస్ చేశాను, ఎలా బ్రేక్ చేయను అంది. నీకు ఆది కావాలా నేను కావాలా? ఇద్దరూ కావాలి అని ముద్దుగా చెప్తుంటే మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? నేను నిన్ను ఇంకా క్షమించలేదు, నువ్వు ఇలాగే నాకు ఎప్పుడు సర్వీస్ చేయాలంటే మాతో పాటు ప్యాలెస్కి వచ్చేయాలి అంది. దానికి సమాధానం ఖచ్చితంగా నో అని అనాల్సి వస్తుందని తెలిసిన యశిక మౌనంగా అయిపోయి తనకి ఫుడ్ బౌల్ తీసుకొచ్చి ఇచ్చింది. అడిగితే ఆన్సర్ చెప్పకుండా ఫుడ్ పెడతావేంటి అంది. ఫస్ట్ తిను ఆద్య, లంచ్ టైం దాటిపోతుంది, నువ్వు వస్తానంటేనే నన్ను అలా పిలువు, లేదంటే పిలవకు అంది కోపంగా. మాట్లాడలేదు యశి. డ్రెస్అప్ అయి వచ్చిన ఆదిత్యాన్ని చూస్తూ మీకు కూడా ఫుడ్ తెమ్మంటారా సార్ అని అంది. అని ఆపిల్ పండులా ఉన్న ఆద్యాన్ని చూసి ఏమైంది ప్రిన్సెస్ అలా ఉన్నావు అని అడిగాడు. ఏం లేదు ఆది, నాకు ఈ ఫుడ్ వద్దు, నచ్చలేదు అంది బౌల్ పక్కకు పెట్టేస్తూ. సరే ఇంకేం తింటావో చెప్పరా, అదే చేయిస్తాను. నాకేం వద్దని యశి మీద కోపంతో బౌల్ విసిరేసింది. కొడతాను ఆద్య, ఫుడ్ని వేస్ట్ చేస్తున్నావు, దాని విలువ తెలుసా నీకు అని పాప మీదకి కోపంతో చెయ్యెత్తింది యశి. బెదిరిన ఆదిత్యాన్ని పట్టుకుని గట్టిగా ఏడ్చేసింది. ఆద్య ఏడవడం భయపడటం నచ్చని ఆదిత్య కోపంగా నా పాప మీదకు చెయ్యి ఎత్తే రైట్స్ నీకు లేవు యశిక, జస్ట్ గెట్ లాస్ట్. ఊరిమి చూసిన ఆదిత్యను చూసి కోపంగా వెళ్ళిపోయిన యశి మళ్ళీ తిరిగి క్యాబిన్కి రాలేదు. యశి వస్తుందని ఎంతసేపు చూసినా తను రాకపోయేసరికి ఆద్యనే ముందు అడిగింది. ఆది, నేను తప్పు చేశాను కదా, మమ్మీని ఎందుకు అరిచావు అని. ఆడపిల్ల మనసు ఇంత సున్నితమా? చిన్నప్పుడు తనని ఎవరైనా ఒక్క మాట అంటే వాళ్ళని కొట్టినంత పని చేసి ఇక మాట్లాడిందే లేదు. ఆఖరికి యమున ఎప్పుడైనా కోపంగా అరిస్తే ఆవిడే వచ్చి బతిమాలితే తప్ప శాంతించేవాడు కాదు. కానీ ఆద్య అరగంటలో ఐస్ ముక్కలా తప్పు ఒప్పేసుకుందని పాప తల నిమిరి నువ్వు చిన్న పాపవి కానీ తనలా హ్యాండ్ రైజ్ చేయడం తప్పు కదా అన్నాడు. మమ్మీకి ఫుడ్ అంటే చాలా రెస్పెక్ట్ ఆది, నాకు ఏం కావాలో అడిగి చేసి పెడుతూ తను ఎంటీ స్టమక్తో పడుకోవడం నేను చాలాసార్లు చూశాను ఆద్య చెప్తుంటే ఆదిత్య కళ్ళు చెమ్మగిల్లాయి. యశి అతని గుండె గోడల నుంచి భారమైన నిట్టూర్పు గొంతు దాటి వచ్చింది.
పాపను తీసుకుని బయటికి వచ్చి యశ్వి కోసం చూశాడు. విండో నుంచి బయటకు చూస్తూ ఉంది. ఒక్కదాన్నే అలా చూస్తూ ఉండలేక పోయాడు. కానీ ఆద్య మీద చెయ్యి ఎత్తిందని కోపంతో వెళ్ళలేదు. తను తినలేదు, వెళ్ళి పిలువని కిందకు దించాడు. ఆద్య వెళ్ళి యశ్వి చేతిని పట్టుకుంది. దీర్ఘాలోచనలో ఉన్న తను ఉలిక్కిపాటుగా చూసింది. లంచ్ తినలేదు అంది పెదవులు ముడిచి. ఆకలిగా లేదు. సారీ సిన్సియర్గా చెప్పింది. నాకెందుకు సారీ? ఐఎమ్ జస్ట్ యువర్ సర్వెంట్. నేనే తిరిగి మీకు మీ సార్కి సారీ చెప్పాలి మేడం అంది ఆదిత్యాని చూడకుండా. ప్లీజ్ వచ్చి తిను. ఆది కూడా తినలేదు. మీ సార్కి పెట్టమంటే పెడతాను అంటూ పైకి లేచింది. అవసరం లేదు ఆద్య, కమాన్ అని వెళ్ళిపోయాడు ఆది. వెనకే వెళ్ళింది ఆద్య కూడా. ఉన్న చోటే మళ్ళీ కూర్చున్న తనకి చాపర్ ల్యాండ్ అవుతుందని తెలుస్తుంటే చూస్తూ ఉంది. జెట్ ల్యాండ్ అయ్యాక ఆద్యాని తీసుకొని తనని చూడకుండా దాటి వెళ్తున్న ఆదిత్య వెనక నడిచింది. దిగగానే బ్లాక్ డ్రెస్ కోడ్లో ఫుల్ సెక్యూరిటీ కనిపించారు. భయం వేసింది. ఆదిత్యతో ఉంటే టైం ఎలా గడిచిపోతుందో తెలియదు. అలాగే ఎప్పుడు ఏ ఆపద వస్తుందో కూడా చెప్పలేం అనుకుంటూ వెళ్ళి వాళ్ళు ఎక్కిన కారులో వెనుక కూర్చుంది. ఆద్య ఆదిత్యాని అంటి పెట్టుకుంది. వాళ్ళిద్దరినే చూస్తూ హోటల్కి వచ్చింది కూడా గమనించలేదు. ఆకాశాన్ని తాకే ఆ బిల్డింగ్లోని టాప్ ఫ్లోర్లోని రాయల్ సూట్కి వచ్చారు. సెక్యూరిటీ హోటల్ని చుట్టుముట్టి గస్తీ కాస్తున్నారు. రూమ్ బాయ్ లగేజ్ పెట్టి వెళ్ళిపోయాడు. ఒక్కటే ఉన్న రూమ్ చూసి నాకు సపరేట్ రూమ్ లేదా విసుగ్గా చూసిన ఆదిత్య చూపుకి తడబడి ఆద్యాన్ని చూసి నేను వేరే రూమ్లో ఉంటాను, మీకు డిస్టర్బెన్స్ ఉండదు అని చెప్తుంటే ఆ రూమ్కి అటాచ్డ్గా ఉన్న డోర్ ఓపెన్ చేసి యశ్వి చేయి పట్టుకుని లోనికి నెట్టి తన లగేజ్ని ఒక కిక్ ఇచ్చాడు. పాప బెడ్ మీద పడితే ట్రాలీ బ్యాగ్ బెడ్కి గుద్దుకొని ఆగింది. డోర్ దబ్బున క్లోజ్ అయింది. కోపాలకి ఏం తక్కువ లేదని రూమ్ మొత్తం పరికించి చూసిన యశ్వి కళ్ళు పెద్దవి అయ్యాయి. రాయల్ సూట్ అంటే ఉండే సదుపాయాలు చెప్పే పని లేదు. కానీ తను షాక్ అయింది కళ్ళు ఎదురుగా ఉన్న పూల్ని చూసి. బాల్కనీ డోర్ తీసుకుని వచ్చిన తనకి ఈవినింగ్ టైంలో మిరుమిట్లు గొలుపుతున్న లైటింగ్స్తో సిటీ వ్యూ చూస్తుంటే మాటలు రావడం లేదు. అక్కడ ఎత్తైన బిల్డింగ్లో ఉన్నామని తెలుస్తుంటేనే కాళ్ళు చేతులు ఆడటం లేదు. రూమ్ సర్వీస్ అంటూ వచ్చిన లేడీ డిన్నర్ ఏం కావాలో ఆర్డర్ ఇవ్వమని మెనూ ఇచ్చి నీట్గానే ఉన్న రూమ్లో సెంటెడ్ క్యాండిల్స్ వెలిగించి బాత్ టబ్లో ఎసెన్షియల్ ఆయిల్తో రోజ్ పెటల్స్తో నింపి యశ్వి ఇచ్చిన ఆర్డర్ తీసుకుని వెళ్ళిపోయింది. పక్క రూమ్ నుంచి ఆదిత్య మాటలు వినిపిస్తున్నాయి. ఏం మాట్లాడుకుంటున్నారని డోర్కి చెవులు ఆనించి వినడానికి చూసేసరికి అనుకోకుండా డోర్ ఓపెన్ అయ్యి పిల్లర్లా నిల్చున్న ఆదిత్య ఛాతికి కొట్టుకుంది. అబ్బా, నుదురు చిట్లిన ఫీలింగ్కి రుద్దుకుంటూ తలెత్తి చూసేసరికి ఎర్రటి కళ్ళతో చూస్తున్నాడు ఆది. ఏం చేస్తున్నావు? కంగుమంది ఆదిత్య వాయిస్. మీ వాయిస్ వినపడింది, నాకు డిస్టర్బెన్స్గా ఉందని చెప్పడానికి వచ్చాను అంది కవర్ చేస్తూ. ఆది రూమ్ లాక్ చేసేయి అంది ఆద్య. డెవిల్ కిడ్ డోర్ లాక్ చేస్తుందంట, ఎంత పొగరు అనుకుని చేసుకోండి, నాకేమైనా నష్టమా అని వెనక్కి తిరగగానే ఆద్య క్లోజ్ యువర్ ఐస్ అన్నాడు. ఓకే ఆది అని కళ్ళ మీద చేతులు పెట్టుకుంది. యశ్వి కళ్ళు పెద్దవి అయ్యాయి. పెదవికి ఘాటుగా దిగిన పంటి ఘాటుకి. ఇవ్వాలే నీ టైం, ఎంజాయ్ చేయి. రేపటి నుంచి నీ టైం నేను చెప్పినట్టు తిరుగుతుందని మరోసారి లిప్స్కి బైట్ ఇచ్చి వెళ్ళి ఫ్రెష్ అయ్యి తిని తొంగో అని గదిలోకి తోసి తలుపు లాక్ చేశాడు. డోర్ వెనుక యశ్వి కదలని బొమ్మలా ఉండిపోయింది. ఆది వాట్ హ్యాపెన్? ఎందుకు కళ్ళు మూసుకో అని చెప్పావు అంది. చెప్పినప్పుడు అడగలేదు కానీ ఇప్పుడు అడుగుతుందని ఆద్య మీద చిందులు వేస్తూ పెదవికి అయిన తీపి గాయాన్ని ప్రేమగా నిమురుతూ బామ్ అప్లై చేసుకుంటూ ఆదిత్య ఆ మాట్లాడిన మాటలకు అర్థం ఏంటో డీకోడ్ చేసే పనిలో పడింది యశిక. ఆది చెప్పు, ఎందుకు ఐస్ క్లోజ్ చేసుకోమన్నావని ఆగకుండా అడుగుతూనే ఉంది ఆద్య. తను మీ మమ్మీ కదా, నేను సీరియస్ అవడం చూసి నువ్వు ఎక్కడ ఫీల్ అవుతావో అని అలా చెప్పాను అని అమాయకంగా చెప్తుంటే ఆ మాట విన్న యశి హవ్వా ఎంత దారుణం, కన్న కూతురికి అబద్ధం చెప్తున్నాడు అని విస్తుపోయింది. ఇంతలో ఫుడ్ రావడంతో రిసీవ్ చేసుకుని ఫాస్ట్గా బాత్ చేసి నైట్ డ్రెస్ వేసుకుని ఆకలికి తినబోతూ ఆగి ఇంతకీ ఈ ఇద్దరు డెవిల్స్ ఏం చేస్తున్నారో, తిన్నారా లేదా అని డోర్ తీయడానికి చూస్తే అబ్బే ఓపెన్ అయితే కదా, లాక్ చేసుకున్నారు దయ్యాలని. బాల్కనీ నుంచైనా చూద్దామని వచ్చిన తన కళ్ళు పరలోకానికి పోయేంత షాక్. స్విమ్మింగ్ పూల్లో ఆదిత్య భుజాల మీద కూర్చొని ఆరాంగా సిటీని చూస్తున్న ఆద్య స్విమ్ సూట్లో హెయిర్కి బ్యాండ్ పెట్టి ఉంది. ఆదిత్య వ్యూ నుంచి కనబడినవన్నీ వివరిస్తూ చెప్తుంటే ఎగ్జైట్ అవుతూ అడుగుతుంది. చూస్తున్న యశి కళ్ళలో నీళ్లు ఉబికాయి.
తన పాప మిస్ అయిన తండ్రి ప్రేమని ఇప్పుడు పొందుతోంది. అదే టైంలో తనకి తన ఫాదర్తో గడిపిన క్షణాలు కూడా గుర్తు వచ్చాయి. మనసంతా చెప్పలేని భావన, వేదన ఒకేసారి కలిగాయి. చల్లని నీళ్ళేమో అని చూసిన యశికి గోరువెచ్చగా ఆవిర్లు వస్తుండేసరికి ఆదిత్య అంత మాత్రం జాగ్రత్తగా ఉండడా అని తన పిచ్చికి తనకే నవ్వు వస్తుంటే వాళ్ళిద్దరిని చూసి ఫాస్ట్గా వెళ్ళి ఫోన్ తెచ్చి పిక్స్ తీసుకుంది. మా పర్మిషన్ లేకుండా ఫొటోస్ తీస్తున్నావని నీ మీద కేసు ఫైల్ చేయాలి మిస్ యశిక. ఆదిత్య బేస్ వాయిస్కి ఫోన్ ఆఫ్ చేసి పరుగున రూమ్లోకి జారుకుంది. కిలకిలా నవ్వింది ఆద్య. మమ్మీ భయపడింది ఆది అంటూ. దానికి భయమో ధైర్యమో ఇప్పటికే అర్థం కావడం లేదు బేబీ అనుకున్నాడు మనసులో. నెక్స్ట్ డే మార్నింగ్ నిద్రమత్తు వదిలి కళ్ళు నులుముతున్న యశి కళ్ళెదురుగా ఫుల్ రాయల్ సూట్లో చైర్లో కూర్చున్న ఆదిత్య కనబడేసరికి అదిరిపడి లేచి కూర్చుంది. నువ్వేంటి ఇక్కడ అంటూ ఆశ్చర్యంగా. కుషన్స్ ఏమైనా ఉంటే తర్వాత ఫాస్ట్గా రెడీ అవ్వు అన్నాడు కదలకుండా తననే చూస్తూ. ఎక్కడికి కదలకుండా అడుగుతుంటే గెటప్ అన్నాడు. చెప్పొచ్చు కదా ముద్దుగా మూతి ముడుస్తుంటే షార్ప్ లుక్ ఇచ్చాడు. జుట్టు ముడిపెట్టి టైం చూసి ఆద్య ఏం చేస్తుంది పాలు తాగిందా లేదా బ్రేక్ఫాస్ట్ చేసిందా అడుగుతుంటే ఆద్య శివతో పార్కు చూడటానికి వెళ్ళింది. ఈవినింగ్ వరకు రాదు. కమాన్ గెటప్ అనడంతో పాపని ఒక్కటే పంపించేశావా? నన్ను పిలిచి ఉంటే కూడా వెళ్ళేదాన్ని కదా. చెప్పింది చేస్తావా నన్ను రమ్మంటావా అనడంతో బెదిరి బెడ్ దిగి పరుగున వాష్రూమ్లోకి దూరింది. హెడ్ బాత్ చేసుకో. ఆదిత్య మాటకి చలి పుడుతుంది ఆది. హాట్ వాటర్ ఉన్నాయి. టైం వేస్ట్ చేయకుండా ఫాస్ట్గా రా. 10 నిమిషాల్లో వచ్చిన యశికి ఆదిత్య కనబడలేదు. బెడ్ మీద బ్లాక్ కలర్ డిజైనర్ లాంగ్గా ఫ్రాక్ కనబడి దిమ్మ తిరిగిపోయింది. ఇదేంటి ఈ డ్రెస్నా? వెంటనే ఫోన్కి మెసేజ్ వచ్చింది. హెల్ప్ కావాలంటే లేడీని పంపుతాను అంటూ. కానీ ఈ డ్రెస్ ఎందుకు? షటప్. సరే కావాలి, ఇది నేను వేసుకోలేను అంది నవ్వుకుంటూ. అప్పటికే పిలిపించిన మేకప్ ఆర్టిస్ట్ని వెళ్ళమని చెప్పాడు. బొమ్మలా కూర్చుంది. మేకప్ నుంచి హెయిర్ స్టైల్ వరకు ఆదిత్య ఎలా చెప్పాడో అలాగే రెడీ చేస్తుంటే కిక్కురు మనకుండా ఉంది. ఆవిడ వెళ్ళిన వెంటనే వచ్చిన ఆదిత్య ఎదురుగా బ్లాక్ డ్రెస్లో దేవకన్యలా ఉన్న యశిని చూసి స్టన్ అయిపోయాడు. స్ట్రిప్లెస్గా ఉన్న డ్రెస్లో నిజంగానే చాలా అందంగా ఉంది. ముందుకు వస్తున్న ఆదిత్యని చూస్తూ తల కిందకి వాల్చేసింది. వస్తూ తనతో తెచ్చిన జ్యువెలరీ బాక్స్ ఓపెన్ చేసిన ఆది అందులో నుంచి డైమండ్ నెక్లెస్ ఆమె మెడకి తొడిగాడు. చెవులకి డైమండ్ స్టడ్స్తో పాటు చేతికి డైమండ్ బ్యాంగిల్స్ వేశాడు. తల కాంతులేనితున్న వాటిని చూసి ఎక్కడికి వెళ్తున్నాం ఆది బొంగురు పోతున్న గొంతుతో అంది. వెళ్ళాక నీకే తెలుస్తుంది అని ఆమె చంపకు చిరుముద్దు ఇచ్చి చెయ్యి అందించాడు అందుకోమంటూ. వణుకుతున్న చేతుల్ని అతని చేతిలో పెట్టింది. లిఫ్ట్లో కిందకి వచ్చి కారులో ఎక్కారు. పడవలాంటి కార్ దూసుకుపోతుంది. పైకి ప్రశాంతంగా ఉండాలని చూస్తున్నా ఏదో తెలియని కలవరం ఆమె మదిని కమ్మేస్తుంటే ఎక్కడికి చెప్పొచ్చు కదా అంది ఆదిత్యాన్ని చూస్తూ. ఆమె చేతిని చిన్నగా ప్రెస్ చేసి డోంట్ ఫీల్ నర్వస్, ప్రశాంతంగా ఉండు అన్నాడు. అని కళ్ళు మూసుకొని గట్టిగా ఊపిరి పీల్చుకుంది. తనని తాను సంభాళించుకుంటుంది. సిటీలోని ఒక ఫేమస్ పెద్ద చర్చ్ ముందు కార్ ఆగింది. కాంతులు విరజిమ్ముతున్న చర్చ్ చూస్తున్న యశికి మదిలో ఏదో అనుమానం అలజడి. కిందకు దిగిన ఆదిత్య ఆమె వైపు డోర్ తీసి చెయ్యి పట్టుకున్నాడు. ఆది వద్దు కళ్ళతోనే ఏమీ కాదని చెప్పడంతో చెయ్యి అందుకుని కిందకు దిగింది. కార్ దిగిన దగ్గర నుంచి లోపలికి వెళ్లే వరకు రోజా పూల బాట, రంగురంగుల క్యాండిల్స్, బెలూన్స్, ఘనమైన స్వాగతం పలికారు అక్కడ చర్చ్ సభ్యులు. మొత్తం డెకరేషన్ చేసి ఉంది. ఆదిత్య చెయ్యి పట్టుకుని నడుస్తున్న యశి కళ్ళలో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. లోనికి వచ్చిన వాళ్ళ చేత ప్రేయర్ చేయించిన ఫాదర్ ఆదిత్యాన్ని చూశాడు. ప్యాంట్ పాకెట్లో ఉన్న రింగ్ యశి ముందు పెడుతూ విల్ యూ మ్యారీ మీ యశి అని అడిగాడు. కళ్ళలో నీళ్లు కట్టలు తెగుతున్నాయి. నోటికి చెయ్యి అడ్డు పెట్టుకొని చెప్పలేనంత సంతోషాన్ని ఆపుకోవడానికి ప్రయత్నిస్తున్న తన ముందు ఆదిత్య నీస్ మీద కూర్చొని ఐ లవ్ యూ యశి ప్లీజ్ మ్యారీ మీ అడుగుతున్న అతనికి తన సమాధానంగా చేతిని ముందుకు పెట్టింది చిరునవ్వుతో. ఆమె వేలికి రింగు పెట్టాడు. గట్టిగా క్లాప్స్, కేకలు, నవ్వులు వినపడుతుంటే పక్కకి చూసింది. శివాతో ఉంది ఆద్య. కంగ్రాట్స్ మమ్మీ డాడీ అని గట్టిగా సంబరంగా అరుస్తుంటే షాక్ అయిపోయింది. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ మై చైల్డ్స్
అని ఫాదర్ కూడా వాళ్ళని బ్లెస్ చేసి విషెస్ చెప్పి మరోసారి వాళ్ళిద్దరి చేత జీసస్కి ప్రేయర్ చేయించి నీకు ఇష్టమైతే నీ భార్యని కిస్ చేయొచ్చు మిస్టర్ అని ఆదిత్యకి నవ్వుతూ చెప్పి వెళ్ళిపోయారు. ఇంకా అదే ఆశ్చర్యంతో ఉన్న యషి నడుము పట్టి ముందుకు లాక్కొని ఆమె కనిపించకుండా అతను బ్యాక్ తిరిగాడు. ఆద్య కళ్ళు మూసుకుంటే శివ వెనక్కి తిరిగేశాడు. యషి కళ్ళలోకి చూస్తూ థ్యాంక్ యూ సో మచ్ మై లవ్, ఇప్పుడు నువ్వు మిస్సెస్ ఆదిత్యవి అంటూ పెదవుల్ని ముడివేశాడు. కళ్ళు మూసుకున్న యషి కళ్ళలో సంతోష తరంగాలు ఉవ్వెత్తున ఎగిశాయి. కలలో కూడా అనుకోలేదు ఇలాంటి రోజు ఒకటి ఇంత తొందరగా వస్తుందని. అది కూడా తను ఎంతగానో ఇష్టపడే ఆదిత్య తను నమ్మే జీసస్ ముందు తనని పెళ్లి చేసుకుంటాడు అని. ఆమె గులాబీ చంపలు దాటి జారుతున్న నీటిని బుగ్గతో తుడిచి హ్యాపీ టీయర్స్ నా బేబీ అని అడిగాడు. హా అని తల మాత్రమే ఊపి తిరిగి ఆదిత్య పెదాలకు సున్నితంగా పెదవులు అద్ది లవ్ యూ సో మచ్ ఆది, ఎప్పటికీ గుర్తు ఉండిపోయే బహుమతిని ఇచ్చావని సంతోషంగా చెప్పింది. ఆద్య వెయిట్ చేస్తుంది, వెళ్దామా అని ఆగి అవును ఆద్యకి ఏం చెప్పి ఒప్పించావు అని ఆశ్చర్యంగా అడిగింది. అదంతా మన ఇద్దరమే ఉన్నప్పుడు చెప్తాను కమ్ అంటూ చెయ్యి అందించి నడిపించాడు. అతని వెనుక ఒక్కో అడుగు వేస్తూ సప్తపది కూడా పూర్తి చేసి కార్ డోర్ ఓపెన్ చేస్తున్న శివాని చూసి మీరు మాతో రాలేదు కదన్నా, నేను నిన్నే వచ్చేసాను యషి ఇక్కడ ఏర్పాట్లు చూడటానికి అంటూ హ్యాపీ మ్యారేడ్ లైఫ్ తల్లి అన్నాడు. థ్యాంక్ యూ అన్నా అని ఇంట్లో వాళ్ళు వచ్చారా అని అడిగింది. లేదు ఆది ఎవరికి చెప్పొద్దు అన్నాడు. మన సెక్యూరిటీ మాట బయటకు వెళ్ళనివ్వరు అన్నాడు. కార్ ఎక్కిన యషిని ఆ మాంతం కరుసుకుపోయిన ఆద్య ఐఎమ్ సో హ్యాపీ మమ్మీ అంది సంబరంగా నవ్వుతూ. ఆద్య పాపని ఎదకి హత్తుకుని నుదుటికి ముద్దులు పెడుతూ ఇదంతా మీ ఇద్దరు ప్లానే కదా అంది. పూర్ మమ్మీ నువ్వు చాలా లేట్ బంటి సోప్లా ఇప్పటికీ కనిపెట్టావు అని దూరం జరిగి యూ లుకింగ్ గార్జియస్ మమ్మీ అంది. యషి ఎప్పుడు అంత బాగా తయారవడం చూడని ఆద్య. ఇదంతా మీ డాడ్ ఆగిపోయిన యషి ఆద్యాని చూస్తూ ఆదిని డాడ్ అని ఎందుకు పిలిచావు అని అంది. నువ్వు మమ్మీవి, నిన్ను పెళ్లి చేసుకుంటే ఆది నాకు డాడీనే కదా అవుతారు, అప్పుడు నేను డాడీ అనే కదా పిలవాలి అని చాలా క్యాజువల్గా భుజాలు ఎగరేస్తూ చెప్పిన ఆద్యాని చూసి పిల్ల పిడుగు అనుకుంది. ఆదిత్య అక్కడి వాళ్ళతో మాట్లాడుతుంటే చూస్తూ ఆదిని నన్ను పెళ్లి చేసుకోమని నువ్వే అడిగావా అని అడిగింది. ఎస్ చాలా యాటిట్యూడ్గా చెప్పి అప్పుడైతే నువ్వు మాకు దూరంగా ఉండవు కదా అందుకే నేనే ఐడియా ఇచ్చాను. ఏమని? ఆది నువ్వు మా మమ్మీని పెళ్లి చేసుకో, తను మనతో పాటు ప్యాలెస్కి వస్తుంది అని. నాకు ఇష్టమే అని చెప్పాను అంది. డెవిల్ కిడ్ అదే అదునుగా మీ డాన్ అబ్బా నన్ను పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయాడు. సరిపోయారిద్దరు అని వాటర్ తాగి ఆదిత్య కోసం చూస్తుంటే వస్తున్నాడు. కార్ ఎక్కిన ఆదిత్యాన్ని చూస్తూ ఆది నువ్వు ఈ సూట్లో చాలా హ్యాండ్సమ్గా ఉన్నావు, కిస్ ఇవ్వనా అంది ఆద్య ముద్దుగా. ఓ మై ఏంజెల్ కమ్ అంటూ ఆద్యాని ఒడిలోకి తీసుకొని కిస్ మీ అన్నాడు యషిని చూస్తూ. ఆదిత్య బుగ్గ మీద కిస్ చేసి మమ్మీ కంటే నువ్వే సూపర్గా ఉన్నావు అని కితాబు ఇచ్చింది. అలిగిన యషి మూతి తిప్పుకొని విండో నుంచి బయటకు చూస్తూ ఇంట్లో ఎవ్వరికి నాకు పెళ్ళయ్యి పిల్లలు ఉన్నారన్న సంగతి కూడా తెలియదు, రేపటి రోజున వారికి ఎలా చెప్పాలి అని ఆలోచనలో పడింది. ఆమెను గమనిస్తూనే ఉన్న ఆదిత్య ఆద్యతో మాట్లాడుతూ హోటల్కి రీచ్ అయ్యాక వాళ్ళతో రూమ్కి చేరుకున్నాడు. యషిని తన రూమ్కి పంపించి డ్రెస్ చేంజ్ చేసుకోమని చెప్పి ఆద్యాని శివాకి ఇచ్చి తనకి సిటీ చూపించమని రేపటి నుంచి నేనే తీసుకెళ్తానని ఆద్యకి ప్రామిస్ చేశాడు. ఎంజాయ్ యువర్ డే ఆది, శివ మామ సో క్యూట్ తెలుసా, నాకు చాక్లెట్ ఐస్ క్రీమ్ ఇంకా ఏం అడిగితే అది కొనిస్తాడు అంది కళ్ళు గుండ్రంగా తిప్పుతూ. నవ్వుతూ పాప జాగ్రత్త శివ, అలాగే అన్నా అని పాపతో వెళ్ళిపోయాడు శివ. రిసెప్షన్కి కాల్ చేసి ఏదో చెప్పిన ఆదిత్య యషి ఉన్న రూమ్ డోర్ తీశాడు. డ్రెస్ చేంజ్ చేసుకోకుండా బెడ్ మీద కూర్చుని ఏదో ఆలోచిస్తూ కనబడింది. ఆమె వెనుక వెళ్ళి నిల్చున్న ఆదిత్య మెడలో నెక్లెస్ తీయడానికి హుక్ పట్టుకోగానే చేతి స్పర్శకి చూసింది. ఏం ఆలోచిస్తున్నావని అడుగుతూ నెక్లెస్ రిమూవ్ చేశాడు. నథింగ్ అని ఆద్య ఏది అంది. లేదు మార్నింగ్ వరకు రాదని చెప్తున్న ఆదిత్యాన్ని చూసి ఎక్కడికి పంపించావు, అసలే తనని ఒంటరిగా వదిలేస్తున్నానని కోపంగా ఉంది, ఇప్పుడు నిన్ను కూడా దూరం చేస్తున్నానని అలిగి ఇంకా నా మీద కోపం పెంచుకుంటుంది అంది కన్నీళ్లతో. తన కళ్ళు తుడిచి నా బేబీ అలా అనుకునేది అయితే నన్ను నీకు ఇస్తుందా అన్నాడు చిరునవ్వుతో. నీకంతా నవ్వులాటేనా అంటున్న తన బోసి మెడ మీద ముద్దు పెట్టి ఈరోజు మనది, ఈ డే అండ్ నైట్ నీ మెమొరబుల్గా మార్చుకోవాలి తప్ప బాధ ఏడుపుతో కాదని తెల్లని జున్ను ముక్క లాంటి భుజం మీద కిస్ చేసి యషిని ముందుకు తిప్పుకొని నీ మెడలో పచ్చని తాడును చూడాలని ఉంది యశు,
కాళ్ళకి మెట్టెలు, నుదుటిన కుంకుమ, టోటల్గా నిన్ను నా ఇంటి క్వీన్లా. ఆదిత్య చెప్తుంటే అవన్నీ పెట్టుకుంటే నేను బాగుంటాను కానీ తమరికి నచ్చుతాయా అంది మిర్రర్ ముందు నిల్చొని. నచ్చుతాయి కాబట్టే అడిగాను, కానీ అలా జరగాలి అంటే అమ్మ ముందు మాత్రమే. తను లేకుండా సాంప్రదాయబద్ధంగా మన పెళ్లి జరగడం నాకు ఇష్టం లేదు. ఇప్పుడు కూడా నీ కోరిక కోసం నిన్ను దూరం చేసుకోవడం ఇష్టం లేక చేసుకున్నాను తప్ప పెద్దవాళ్ళు లేకుండా పెళ్లి నా ఉద్దేశం కాదు అన్నాడు. అతని మీసం మెలిపెడుతూ, ఇందుకే కదా నువ్వంటే ప్రాణం నాకు. చూడటానికి మోడ్రన్గా నాస్తికుడిగా ఉంటూనే అమ్మకి ఇంటికి వాల్యూ ఇస్తావు. ఇలాంటి వజ్రాన్ని పొందడం నా అదృష్టం అంది. నువ్వు హ్యాపీ కదా? చాలా. దెన్ మన నెక్స్ట్ స్టెప్కి రెడీనా అన్నాడు. ఏంటి అంది చెవి దగ్గరికి వచ్చి. ఆఫ్టర్ మ్యారేజ్ ఏం జరుగుతుందో మర్చిపోతే ఎలా మై లవ్లీ వైఫ్ అన్నాడు కవ్విస్తూ రాగం తీస్తూ. గుండె జల్లుమంది అతని వెచ్చని మత్తైన మాటకి. యశ్విని ఇంకాస్త ఆట పట్టించడానికి, కావాలంటే నీకు పియర్ పోవాలంటే ఇప్పుడు జస్ట్ వన్ ట్రయల్ రన్ వేద్దాం. నైట్కి గేమ్ స్టార్ట్ చేద్దాం. చీపో అని ఆదిత్యాన్ని తోసేసి బాల్కనీ వైపు పరిగెడుతుంటే తనని ఆపి దగ్గరకు లాక్కొని కిస్ మీ హార్డ్. ఆదిత్య వాయిస్లోని తేడాకి ఒళ్ళు జల్దరిస్తుంటే ఆది అంది. జస్ట్ డూ వాట్ ఐ సే. మునివేలపై లేచి ఆదిత్య మెడ చుట్టూ చేతులు వేసి అతని పెదాలతో తన పెదాలు కలిపింది. సున్నితంగా కాదు, హార్డ్గా. గట్టిగా చెప్పిన ఆదిత్యాన్ని చూసి అలా నా వల్ల కాదు అంది సిగ్గు దొంతర్లు కమ్ముతుంటే. కాదంటే ఊరుకోను. ట్రయల్ నుంచి రైడింగ్ వరకు అన్నీ ఇప్పుడే అయిపోతాయని గట్టిగా చెప్పేసరికి అదిరి బెదిరి ఈసారి లిప్స్ని టైట్గా లాక్ చేసింది. ఆమె నుంచి అంతకు మించి రాదని తెలిసి ఒక్క ఊతుటున ఆమెని పైకి లిఫ్ట్ చేసి డీప్ ఫ్రెంచ్ కిస్ని ఆమెకు రుచి చూపించాడు. చేప పిల్లల గిలగలా కొట్టుకుంటుంది. 10 మినిట్స్ తర్వాత డీప్ ప్యాషనేట్ కిస్ తీసుకొని వదిలి ఎర్రబడిన ఆమె ముఖం, ముక్కు, పెదాల్ని చూస్తూ తన లిప్కి అంటుకున్న జ్యూస్ని తుడుచుకుంటూ ఇట్స్ టూ ఎమ్మీ అన్నాడు. సిగ్గు లేదు నీకు? అతని ఓర చూపులు తాళడం ఆమె వల్ల కావడం లేదు. సిగ్గుపడి ఉంటే నా ఆద్య ఎలా వచ్చేదే? ఆది ప్లీజ్. తనని అలాగే వాల్కి పిన్ చేసి, గుర్తుందా అసలు ఆ రోజు మన మధ్య జరిగింది? సూటిగా చూస్తూ అడిగాడు. ఓరగా కనురెప్పలు కదిలిస్తూ మర్చిపోలేను ఎప్పటికీ అంది చాలా చాలా ఇష్టంగా చూస్తూ. బట్ ఐ ఫర్గాట్ అల్లరిగా చెప్పాడు. అబద్ధం చెప్పకు, ఆడపిల్లలు పుడతారు. ఆల్రెడీ పుట్టిందిగా చెప్పకుండానే. ఇప్పుడు ఇంకో ఏంజల్ వస్తుంది. అప్పుడు గాని తమరి సరదా తీరదు. ఎందుకేమిటి? ఆద్య పాపకి పోటీ అవుతుంది. 2 కుప్పల కొట్లాటలు తీర్చలేక తమరు సన్యాసం తీసుకుంటారేమో అని నవ్వుతుంటే తనని బ్యాక్ హగ్ చేసుకుని, నా బేబీస్ని నేను హ్యాండిల్ చేసుకోగలను. నా బాధ అంతా నీ గురించే. నాకేమైంది? నాకు 5 కిడ్స్ కావాలి. వాట్? షాక్ అయింది. ఐ లైక్ కిడ్స్ చేసి. ప్యాలెస్ మొత్తం పిల్లల అల్లరితో, అమ్మ ఆనందంతో నిండిపోవాలి. ఇక నీ ఓపిక చాలా బాబు. మరో 5గురు కావాలా? నువ్వు ఓకే అంటే నేను రెడీ అంటూ కోట్ తీసి బటన్స్ విప్పుతుంటే ఏం చేస్తున్నావు అంది. చెప్పానుగా ఆఫ్టర్ మ్యారేజ్ ఏం జరుగుతుందో అది చేయడానికి అంటూ. నీకు ఈ డ్రెస్ కంఫర్ట్గా లేదంటే చేంజ్ చేసుకో. వెడ్డింగ్కి వైట్ కలర్ వేసుకుంటారు, బట్ ఐ లవ్ బ్లాక్ కలర్. మంచిది కాదేమో. షటప్. కలర్స్ మన లైఫ్ని లీడ్ చేయవు. మన చేతుల్లో ఉంటుంది భవిష్యత్. పోనీ నీ కోసం వైట్ డ్రెస్లో మరోసారి రింగ్ తొడగమంటావా? వద్దు. నువ్వు ఇచ్చిన ఈ గిఫ్ట్ నాకు మెమరబుల్ అంటూ వేలికి ఆదిత్య పెట్టిన రింగ్ మీద ముద్దు పెట్టుకుంది. ఇరువురు చేతులు పెనవేసి ఈవినింగ్ ఒక ఫంక్షన్కి అటెండ్ అవ్వాలి. రెడీ అయితే బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అవుదాం. ఎక్కడికి? నా కొలీగ్ సన్ ఎంగేజ్మెంట్ కోసం. వాట్? మీకు కొలీగ్స్ ఉన్నారా? 8వ వింత ఇది. ఆమె పెదవులు ముడేసి నిమిషానికి విడిచి, వీటిని జాగ్రత్తగా కేర్ చేయి. అసలు వడ్డీ పుచ్చుకునే వరకు వీటితోనే నా ఆకలి తీర్చుకుంటానని వదిలి ఫుడ్ ఆర్డర్ చేసి శివాకి కాల్ చేసి ఎక్కడ ఉన్నారో అడుగుతూ సిగరెట్ తీసి వెలిగించబోతూ ఆగాడు. అతను కాలుస్తాడేమోనని బాధగా చూసిన ఆదిత్య దాన్ని నలిపి పడేయడం చూశాక మనసు తేలిక పడింది. స్మోకింగ్ మానేశారా? నా ఏంజల్కి ప్రామిస్ చేశాను స్మోక్ చేయనని. బాప్రే, ప్రపంచాన్ని గడగల్లాడించే డాన్ చిన్న చిట్టి పాప కోసం ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడం నిజంగానే ఆశ్చర్యం. మాటలతో టైం వేస్ట్ చేస్తూ కూర్చుంటావా? రెడీ అవుతావా అన్నాడు చురుగ్గా. వెళ్తున్నాను అని బ్యాగ్ తీసి డ్రెస్ కోసం చూస్తుంటే వార్డ్రోబ్లో నీ కోసం అవుట్ఫిట్స్ ఉన్నాయి, వేసుకోవాలి. కాల్ మాట్లాడుతూ వెళ్ళిపోయాడు. ఆ మాత్రానికి నేనెందుకు ఈ బ్యాగ్ మోసుకుని రావడం అని నిట్టూర్చి డోర్ తీసిన తనకి పఫ్ స్లీవ్స్తో లావెండర్ కలర్ టై వెస్టెడ్ నీ లెంగ్త్ డ్రెస్ కనబడింది. బాడీ ఎక్స్పోజ్ అవ్వకుండా ఎలిగెంట్ అండ్ రిచ్ లుక్ ఇచ్చేలా ఉంది. దానికి పెయిరాప్గా ఓన్లీ లాంగ్ చైన్, వాచ్, ఇంకా స్టోన్ ఇయర్ రింగ్స్,
శాండిల్స్తో సహా ఉండటం చూసి ఇవన్నీ ఎప్పుడు తీసుకువచ్చాడు ఈ డాన్ అనుకుంది. ఆదిత్య చెప్పినట్టు రెడీ అయిన యశికి ఇక్కడికి తీసుకొచ్చింది. ఇందుకోసమేనా అని అనిపిస్తుంటే ఆద్య చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. ప్యాలెస్కి వెళ్తామని. అంటే ఇప్పుడు ప్యాలెస్కి వెళ్ళాలతను? లేదు, అస్సలు కుదరదు. ఇక్కడ 1 వీక్ కోసం వచ్చింది. అవ్వగానే తిరిగి వెళ్ళిపోవాలి. ఆదిత్య ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. ఏంటి తెగ ఆలోచిస్తున్నావు? ఆదిత్య వాయిస్కి తిరిగి చూసింది. ఎప్పట్లా బ్లాక్ షూట్లోనే వచ్చాడు. ఈ బ్లాక్ పిచ్చేంటో అనుకుని ఏం లేదు అంది. ఆర్డర్ ఇచ్చిన బ్రేక్ఫాస్ట్ రావడంతో తిని తనని తీసుకెళ్లాడు. వాళ్ళని తీసుకువెళ్ళడానికి యాడ్స్ రెడీగా ఉంది. ఇందులో వెళ్తామా? ఏం వద్దా? కాదు, మన ఇద్దరి కోసం ఇంత పెద్ద షిప్ ఎందుకు? ఫ్లైట్లో వెళ్ళిపోయే వాళ్ళం కదా, ఖర్చులు కలిసి వస్తాయి అంటున్న యశ్విన్ వేయాడ్గా చూస్తూ ఖర్చులు కలిసి వస్తాయా అని రకరకాల ఫ్రెష్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు. ఆదిత్య ముఖంలో భావాలకి నవ్వేసింది. తన మిడిల్ క్లాస్ లైఫ్కి ఆదిత్యాన్ని ఆపాదించడం గుర్తొచ్చి వెంటనే సారీ అంది. నాకు పిచ్చి లేపకుండా సైలెంట్గా రా అని చెప్పడంతో అతని వెంటే మౌనంగా వెళ్ళింది. ఆద్యాన్ని తీసుకుని వచ్చుంటే బాగుండేది కదా, ఎంజాయ్ చేసేది చిట్టి తల్లి. ఆద్యాన్ని బయటికి ఎక్స్పోజ్ చేయడం నాకు ఇష్టం లేదు. తనకి హాని కలిగే అవకాశం ఉంది. నిన్ను కూడా తీసుకెళ్ళకపోతుండే కానీ అతను నా బెస్ట్ కొలీగ్ అండ్ వెల్ విషర్. మరీ రమ్మని కోరాడు. నిన్ను ఒక్కటే వదిలి వెళ్ళాలంటే నా మనసు ఒప్పుకోదు. సో అన్నాడు సర్వర్ని డ్రింక్స్ తీసుకురమ్మని. ఇండియా ఎప్పుడు వెళ్తున్నాం? యశి క్వశ్చన్కి చురుగ్గా చూసిన ఆదిత్య అంత తొందరగా ఉందా వెళ్ళిపోవాలని అన్నాడు. వెళ్ళాలి కదా అంటున్న తను మరో మాట మాట్లాడకుండా గొంతు పట్టుకొని ఏం చెయ్యాలి అంత తొందరగా వెళ్ళి? అతని పట్టులో కోపం తెలుస్తుంటే 1 వీక్ కోసమే వచ్చాను అంది తడబడకుండా. నిన్నే చెప్పాను రేపటి నుంచి నీ టైం మొత్తం నాదని. నేను చెప్పినట్టే జరుగుతుంది. ఇప్పటి వరకు నువ్వు వేసిన వేషాలన్నీ ఓర్పుగా భరించాను, ఇక భరించను. ఆద్యకి దూరమైతే తను ఇంకా అలాగే ఫిక్స్ అయిపోతుంది తల్లి అక్కర్లేదని.